కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్ గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హాజ్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు అనుకుంటారు. 293 తీసుకుంటే 241 మనకి ఆల్రెడీ అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వారిలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేది మనకి తేటతెల్లమైంది. మిగతావి త్వరలో వారికి అయ్యేటువంటి వైద్య ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వమే భరిస్తుంది. వారి మీద భారం పడేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండు, మీరు చెప్పినట్టుగా జనరల్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఇందాకే మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దాన్ని ఒకసారి సమీక్షించి స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, అదే విధంగా డిఎం అండ్ హెచ్ఓ గారు, వైద్య శాఖ మంత్రితో కూర్చుని ఒకసారి రివ్యూ చేసుకుని డెఫినెట్ గా దాని మీద దృష్టి కేంద్రీకరణ సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడు, అతను స్వయంగా గొడ్లు ఆవులు పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్ లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో పాలను అందరికీ పోయడం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదే విధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే.